ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లవాయెను. ఇదిగో మోషేయు ఏలీయయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుతానని యేసుతో చెప్పును. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవడని వారికి కనబడలేదు. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. యేసు ప్రభు వారంట పేతురు గారిని, యాకోబు గారిని, మరి యాకోబు సహోదరుడు యోహాన్ని ముగ్గురిని అంటబెట్టుకొని రూపాంతరం కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఆయన ముఖం అంట సూర్యుని వలె ప్రకాశించింది, వస్త్రాలు మొత్తం తెల్లగా అయిపోయాయి. ఆయనతోటి మోషే ఏలియా వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఆయన మరణం గురించి, పునరుద్ధానం గురించి, జరగబోయే శిక్ష గురించి ముందుగానే మాట్లాడుతున్నారు. ఈ విషయం మాట్లాడుతూ ఉంటే వాళ్ళని మరి పేతురు అంటాడు, యేసయ్యా, మనం ఇక్కడ ఉంటుంటే మంచిదయ్యా, ఏలియాకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, మీకు ఒక పర్ణశాల వేస్తాను, 3 పర్ణశాలలు వేస్తాను, ఇక్కడే ఉందాం మనం, లోకంలోకి పోకుండా అని చెప్పి అంటున్నాడు. అంటా ఉంటే మరి ఒక ప్రకాశమానమైన మేఘం వచ్చి వారిని కమ్ముకొని ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము వినపడింది. మేఘంలో నుంచి వచ్చింది. ఆ మాట విన్నప్పటికి వీళ్ళు అమ్మో పెద్ద శబ్దం మేఘంలోంచి వస్తుందని చెప్పి ఇక పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు కూడా బోర్లపడి మూర్చిపోయారు. మూర్చిపోతే ఇక ఆ స్వరం వినబడింది. ఇక వారు మిక్కిలిగా భయపడ్డారు. వాళ్ళ వద్దకు యేసుప్రభు వారు వచ్చి ముట్టి లేపాడు. నాయనా లేవండి అని చెప్తే లేచారు. అప్పుడు యేసుప్రభు వారు తప్ప నుంచి వారికి ఇంకెవరు కూడా కనపడలేదు. అంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పి శబ్దము యేసుప్రభు వారికి మొట్టమొదట ఎక్కడ వినపడింది? యేసుప్రభు వారు మొట్టమొదట ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని చెప్పి శబ్దము బాప్తీసం ఇచ్చే యోహాను యోర్దాను నదిలో యేసుప్రభు వారికి బాప్తీసం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె దిగొచ్చింది. ఆకాశం నుంచి ఒక శబ్దము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను శబ్దం వచ్చి, స్తోత్రం హల్లెలూయా. ప్రియులారా, సాధు సుందర్ సింగ్ గారు పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. పంజాబ్ రాష్ట్రంలో జన్మించి ఆయన యేసు ప్రభు అంటే క్రిస్టియన్ మైనారిటీ స్కూల్లో చదువుతున్నా కానీ ఆయనకి గిట్టదు. అటువంటి సందర్భంలో సాధు సుందర్ సింగ్ గారు ఒకరోజు బైబిల్ని చింపి కాళ్ళ కింద వేసి తొక్కేశాడు. తొక్కేస్తే కొన్నాళ్ళకి స్కూల్లో పిల్లలందరికీ ఆ తెల్లదారులందరూ వచ్చి ఆ రెడ్ కలర్లో ఉన్న బైబిల్ మొత్తాన్ని పంచిపెట్టారంట, కొత్త నిబంధన గ్రంథాలు. ఈ సాధు సుందర్ సింగ్ కూడా ఈ బైబిల్ తీసుకొని
పుస్తకాల్లో కలిపి పెట్టుకుని వచ్చి ఇంట్లో పెట్టాడు. పెడితే రాత్రి నిద్ర పట్టట్లా. అంతకుముందు రోజు అయ్యగారు బైబిల్ని చింపి కాళ్ళ కిందేసి తొక్కి కాల్చాడు. నిద్ర పట్టకపోతా ఉంటే ఇక యేసు ప్రభు వారి గురించి నేను ఎలా తెలుసుకోవాలని చెప్పి ఆయన మనసులో అయితే ఒక ఆలోచన పుట్టింది. ఒక ఆలోచన పుట్టి ఆ రాత్రి లేచి నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు కనపడు, నాతో మాట్లాడు అని చెప్పి ఆయన ఆ మంచం మీద ఉండి గోజాడుతాడు. గోజాడుతూ ఉంటే ఇక యేసు ప్రభు వారు తెల్లవారుజాము 3ంటికి ఆయన పడుకున్న రూమ్లోకి దిగి వచ్చాడు. గోడ మీద సిలువ వేయబడి వేలాడుతూ కాళ్ళలో చేతుల్లో మిగులు కొట్టబడి రక్తం కారుతూ కనిపించాడు. కనిపిస్తే అప్పుడు ఆయనకు ఒక శబ్దం వినపడతా ఉంది సాధు సందర్శింకి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించు, స్తోత్రం హల్లెలూయా అనే శబ్దం వినపడతాం. ఏంటి ఈ శబ్దం నాకు వినపడతా ఉంది అని ఆయన లేచి వెంటనే బైబిల్ చదువుతూ ఉంటే యేసు ప్రభు వారికి బాప్తీసం ఇచ్చే యోహాను యోర్దాను నదిలో బాప్తీసం ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఈ శబ్దం ఆకాశం నుంచి తెరవబడి వినపడ్డది. ఇక ఆయన చదివాడు ఆ విషయం. ఓహో, యేసయ్య యొక్క మరి బాప్తీసం గురించి దేవుడు మాట్లాడా అని చెప్పి అనుకున్నాడు. ఇక రెండవసారి యేసు ప్రభు వారు రూపాంతరం కొండకు వచ్చినప్పుడు పేతురుని యోహాన్ని యాకోబుని తీసుకుని వచ్చినప్పుడు మరి ఏలియా మోషే వచ్చి మాట్లాడారు. ఆయన్ని యూదులు ఎలా సిలువ వేయబోతా ఉన్నారు, ఆయన ఎలా మరణించబోతా ఉన్నాడు, ఎలా శిక్షకి పాత్రుడిగా అప్పగించబోతా ఉన్నాడు, మొత్తం కూడా డిస్కషన్ జరిగింది అక్కడ. యేసయ్య అన్నాడు, తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడం కోసం వచ్చాను కానీ మీ లోకాన్ని నేను బంధించడం కోసం రాలేదని చెప్పి ఆ శిక్ష భరించడం కోసం ఆ పాత్రలో త్రాగడం కోసం ఆయన సిద్ధపడ్డాడు. సిద్ధపడ్డప్పుడు ఇక మోషే ఏలియా మేఘం కమ్ముకొని వచ్చినప్పుడు మాయమైపోయారు. ఆ మేఘంలో శబ్దం ఏమొస్తుందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుతున్న శబ్దం వచ్చింది. అప్పుడు పేతురు విన్నాడు స్వయంగా. విని వారు కొండ దిగి వచ్చినప్పుడు చదవని కింద, మృతుల్లో నుండి లేచే వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పవద్దని యేసు వారికి ఆజ్ఞాపించాడు. యేసు ప్రభు వారు ఏమంటున్నాడంటే, నేను కొండ దిగి వచ్చిన సంగతి, ఆ కొండ మీద ఏం జరిగింది, అలాంటి కూడా ఏం జరిగింది, మరి మోషేతో మాట్లాడింది, ఏలియాతో మాట్లాడింది, మేఘం వచ్చి కమ్మింది, మేఘంలోంచి ఒక శబ్దం వచ్చి మాట్లాడింది, ఎవరితో చెప్పొద్దని చెప్పి పేతురుతోటి యోహానుతో యాకోబుతోటి చెప్పాడు. చెప్పినప్పుడు ఇక ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్తున్నారని అడిగారు వాళ్ళు. యేసయ్యా, ఏలియా ముందుగా వస్తున్నారు కదా ఈ లోకంలోకి అందరిని రక్షించడం కోసం, మరి ఏంటయ్యా అని చెప్పి అడిగారు. అడిగినప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఏలియా ఆల్రెడీ వచ్చాడు, వచ్చి సమస్తము చక్కబెట్టి వెళ్ళాడని చెప్పాడు. ఏలియా ఆల్రెడీ వచ్చాడు. ఆయన ఆకాశాన్ని వర్షం కురవకుండా ఎన్ని సంవత్సరాలు ఆజ్ఞాపించాడు ఏలియా? 3.5 సంవత్సరాలు ఆజ్ఞాపించాడు. 3.5 సంవత్సరాలు ఆజ్ఞాపించి మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కోసం రోషంతో సేవ చేసిన వ్యక్తి ఏలియా. అగ్ని రథాల చేత కొనిపోబడ్డాడు పరలోక రాజ్యానికి. స్తోత్రం హల్లెలూయా. యెజబేలు, ఆ రాజు పేరు ఏం పేరు? ఆహాబు కాలంలో ఆయన రథముల కంటే ముందుగా పరిగెత్తుకొని వచ్చి రాజుతో మాట్లాడాడు. వర్షం రాబోతా ఉంది, నువ్వు వెళ్ళు, కోటలోకి వెళ్ళని చెప్తే ఆ ఏలియా పోయి కొండ మీద ప్రార్థన చేస్తూ ఉంటే చెయ్యి అంత మేఘం కనపడతాట. మళ్ళీ ప్రార్థన చేస్తాడు, అయ్యా వస్తుంది అయ్యా మేఘం అన్నట్ట. ఫస్ట్ రాలేదని చెప్పాడు.
తర్వాత చెయ్యి అంత ఉందయ్యా అని చెప్పాడు. తర్వాత వస్తుందా అని చెప్పి ప్రార్థన చేశారు. పెద్ద మేఘం వచ్చేసి కమ్ముకుంది, ఆకాశం మొత్తం చీకటి అయిపోయింది. ఏలియా శిష్యుని తీసుకొని ఆహాబురాజుతో చెప్పి నువ్వు వెళ్ళిపోయి కోటలో వెళ్ళిపో, పెద్ద వర్షం రాబోతుందని చెప్పాడు. వీళ్ళరా మరి ఏలియా వచ్చి దేవుని సేవ చేసి తన యొక్క తరువాత సేవని ధరించడం కోసం ఎలీషాకు అప్పగించి రెండంతల ఆత్మను అప్పగించి వెళ్ళాడు. ఆ విషయం యేసుప్రభు వారి శిష్యులతో చెబుతున్నాడు. ఆ విషయం యేసుప్రభు వారి శిష్యులతో చెబుతున్నాడు. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఈ మైకులు రావలే ఇద్దరే. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలాంచగా మేలు యోచించగా, కృపతలాంచగా మేలు యోచించగా, నారాయణు స్తుతించగా నీకు కీర్తించగా, నారాయణు స్తుతించగా నీకు కీర్తించగా. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఇక యేసుప్రభు వారు ఏలియా వచ్చి ఆల్రెడీ చక్కబెట్టుకుని వెళ్ళాడయా అని చెప్పి మాట్లాడారు. మాట్లాడితే ఆయన అన్నాడు వాళ్ళతోటి, మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాడు. చూసారా, యేసుప్రభు వారు అంటున్నాడు, మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడు. ఈ లోకపు అన్యాయపు తీర్పును పొందుకొని ఏం తప్పిదం చేయకపోయినా కానీ ఆ పొంతి పిల్లాది అంటా ఉంటే ఈయన ఎందు ఏ తప్పితం లేదా, ఏం కనపడటం లేదు. మరి యేసు ప్రభు నేను వదిలిపెట్టి బరబ్బాను
శిక్షిస్తానని చెప్పంటే బరబ్బానే వదిలిపెట్టు, యేసు ప్రభుని శిక్షించని చెప్పి కేకలు వేశారు. ఎందుకని యేసు ప్రభుని శిక్షించమని ప్రజలందరూ కేకలు వేశారంటే తండ్రి చిత్తం నెరవేర్చబడటానికి కోసం. వాళ్ళందరి హృదయాల్లో మరి దురాత్మ దూరి మాట్లాడించింది. ఇక మాట్లాడిస్తే ఇక అప్పుడు ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మాట్లాడుతున్నారేమని చెప్పి అనుకున్నారు శిష్యులు. మన గురించి కాదు ఇది, బాప్తిసం ఇచ్చే యోహాన్ని తీసుకుపోయి ఏలో పెట్టారు. మరి ఆ సలోమి డ్యాన్స్ వేసి తలగూరింది, తలగొట్టించారని చెప్పి ఆ మాట తలంచుకుంటున్నారు. వాళ్ళు ఫస్టే ఏలియా గురించి మాట్లాడుకున్నారు. ప్రభు లేదయ్యా, ఏలియా వచ్చారు వెళ్ళిపోయారని చెప్పారు. మరి తర్వాత అనుకున్నారు బాప్తిసం ఇచ్చే యోహాన్ని బంధించి తీసుకొని పోయి జైల్లో పెట్టారు కదా, ఆయన గురించి చెప్పుకున్నారని చెప్పి అనుకుంటున్నారు. ఆ తర్వాత వారు జనసమూహం వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుతున్నాడని, ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోనూ తక్కువగా పడుతున్నాడు. నీ శిష్యులు ఎద్దకు వారిని తీసుకుని వచ్చింది కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. ఇక్కడ యేసుప్రభు వారిగా రూపాంతరం కొండ ఎక్కి ప్రార్థన చేసుకొని తన మరణం గురించి, పునరుత్థానం గురించి మొత్తం ముందుగానే ఆయన తెలుసుకొని దిగి వస్తూ ఉంటే శిష్యులు మాట్లాడుతున్నారు ఏలియా గురించి అని, లేకపోతే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి వచ్చి అనుకుంటున్నారు. యేసయ్య అన్నాడు మనిషి కుమారుడు శ్రమలకు అప్పగించబోదని చెప్పాడు. ఈ లోపల ఒక ఆయన వచ్చి మరి ఆ జనసమూహంలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని చేతులు కట్టుకొని, యేసుప్రభువా నా కొడుకు అయ్యా చాంద్ర రోగంతో ఉన్నాడయ్యా. చాంద్ర రోగం అంటే ఏంటి చెప్పండి? చాంద్ర రోగం అని రాశారు ఇక్కడ. చాంద్ర రోగం అంటే ఏంటి? తరచు నీళ్ళల్లోనూ అగ్నిలో పడుతున్నారు. ఫిట్స్, మూర్ఛలు. ఏంటమ్మా? మూర్ఛలోడా అంటారు మరి మూర్ఛలోడా అంటారు. మూర్ఛలు వస్తున్నాయి వాడికి మూర్ఛలు వచ్చేసి అగ్గిలో పడిపోవటం, నీళ్ళలో పడిపోవటం, బాయిల్లో పడిపోవడం. ఒక అమ్మాయి మా గ్రామంలో ఉంది. పాపం పొయ్యి కడ కూర్చొని మంట వేస్తుంది, అన్నం కింద మంట వేస్తూ ఉంటే ఫిట్స్ వచ్చినాయి, కమ్ములు వచ్చినాయి. తెలుగులో ఏమంటారంటే కమ్ములు వచ్చినాయి. కమ్ములు వచ్చేసరికి ఫిట్స్ వచ్చినాయి, పడిపోయింది, పొయ్యిలో పడిపోతే తలకాయ అంతా కాలింది, చెయ్యి అంతా కాలిపోయింది. ఆ చెయ్యి కాలిపోయింది, ఇప్పుడు కూడా చెయ్యి రాలా, ఇటు వంకరపోయింది చెయ్యి అంతా. పుండు అయితే బాగుంది కానీ ఇటు వంకరపోయి ముద్దు చేయలాగా అయిపోయింది. ఓ రోజు ఈ గ్రామంలో కూడా నేను వచ్చిన కొత్తలో 2012 సంవత్సరం 12 సంవత్సరంలోనే ప్రార్థనలు పెడతా ఉన్నాం చర్చిలో రెల్లుపాకలో. ఒక అబ్బాయిని నాకు అడిగి తీసుకొచ్చారు. అయ్యగారు ఈ అబ్బాయికి ఫిట్స్ వస్తాయా, కాస్త ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొస్తే నేను ఈ అబ్బాయికి చేసి ప్రభు 6 రోజుల్లో ఫిట్స్ తగ్గిస్తున్నాము, నమ్ముతూ అయ్యగారు అన్నారు. ప్రార్థన చేసినవని ఇచ్చాను, వేసి రక్తం ఇచ్చాను, తీసుకొని పోయారు. ఇక ఆ వారం రోజులంటే సాతాను గారండి వాడిని గట్టిగా అసలు విపరీతమైన ఫిట్స్, కింద పడిపోవడం, కొట్టుకోవడం, గిరగలనాటం, పాకులాటం ఇలాంటి పనులు చేయించారు. వారం అయిన తర్వాత రిలీజ్ అయింది. స్తోత్రం హల్లెలూయా. మామూలు మనిషి తీసుకొచ్చారు నాకు అక్కడికి, ప్రార్థన చేశాను. నాకు రావమ్మా, ఈ అబ్బాయి యేసుప్రభుని నమ్ముకొని రక్షణ పొంది మారు మనసు తీసుకోవాలమ్మా అని చెప్తే వాళ్ళు మారు మనసా రక్షణ అని చెప్పి మళ్ళీ అనుకున్నారేమో, తీసుకొని పోయారు. తీసుకొని పోతే ఏమైందండి? పోయింది అయ్యి మళ్ళీ వచ్చి వాలుద్ది. కాబట్టి పేరు చెప్పలే మనూరే కొత్తపాలెం. కాబట్టి ఎప్పుడైనా సరే ప్రభువు స్వస్థపరిచినప్పుడు ఆయన దగ్గర మారు మనసు తీసుకోవాలి, రక్షణ తీసుకోవాలి, బాప్తిసం తీసుకొని ఆయన మందిరానికి వచ్చి సాక్షిగా నిలబడాలి. కానీ తాను ఎప్పుడు కూడా లోకంలోకి పోకూడదు. మళ్ళీ మేము లోకంలో పోతాం, లోకం పూజలు చేస్తామని చెప్పంటే దేవుడు ఒప్పుకోడు, మెచ్చడు. రామకృష్ణ బాబు గారికి ప్రార్థన చేస్తూ ఉంటే మరి తెల్లవారు 3 గంటలప్పుడు యేసుప్రభు ముట్టి ఆ బోధకాలు తీసేసిందని చెప్పి ఆయన స్వస్థత వచ్చిందని చెప్పి వెంటనే యేసుప్రభు నడిచిపెట్టి మళ్ళీ వాళ్ళ కులంలో కలిసిపోయి పూజలు చేసిన అనుకోండి, ఏమవుతుంది?
పోయిన రోగం వచ్చింది. ఆయన తెలుగున్నాడు కాబట్టి ఒక కులాన్ని మరి పక్కన పెట్టుకొని యేసుప్రభుని నమ్ముకొని ఆ కుర్ర వయసులోనే దేవుని అప్పగించుకొని సేవకు వచ్చావు. స్తోత్రం, హల్లెలూయా. అట్లా ప్రభువుకి అంకితం కావాలి. అంతేగాని నేను చనిపోకుండా దేవుడు కాపాడితే దానికి సాక్షిగా నిలబడకుండా నువ్వు లోకం వైపు చూస్తే లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడము, మార్పు లేని మానవుల ఈ యొక్క వచనం రాశ. కాబట్టి లోకం వైపు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. మరి అట్లనే ఈ చాంద్రరోగి వచ్చి మరి వాళ్ళ అబ్బాయికి బాగాలేదు నాయన యేసయ్య, మా అబ్బాయికి మోకాళ్ళు అని చెబుతున్నాడు. మీ శిష్యుల కాడికి తీసుకెళ్ళిపోయా, యోహాను కాడికి, మరి పేతురు కాడికి, యాకోబు కాడికి, మరి అందరి కాడికి తీసుకెళ్ళిపోయి వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. కానీ తగ్గల. అందుకోసమని ఇక్కడికి తీసుకొచ్చాను ఆయన అని చెప్పాడు. అందుకు యేసు అంటున్నాడు, యేసు ప్రభు వారు, అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వాళ్ళారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వారు నా ఎద్దకు తీసుకున్నాడని చెప్పాడు. శిష్యులతో అంటున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళారా అన్నాడు. ఈ మాట చాలా అర్థమండి. మీలో విశ్వాసం లేదు, మూర్ఖతరం. మూర్ఖతరం అంటే ఏంటి? ఏం తగ్గిద్దో ఏమోలే, మూర్ఖంగా మాట్లాడతారు. ఏం తగ్గిద్దో ఏమోలే, ఏం దయ్యం పోద్దో ఏమోలే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి నేను వాళ్ళకి ఒక 30 ఎకరాల పొలం ఉంది, ఆసాములే, రైతులే. అత్తగారు వాళ్ళకి 100 ఎకరాల పొలం ఉంది. అత్తగారు వాళ్ళకి 100 ఎకరాలు ఉంది. హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానవా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానవా. హల్లెలూయా. చిరకాలము నీతో నాతో ఉంటానని క్షణమైన. చాలు చూడండి, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఆమెకి వాళ్ళ అత్తింటోళ్ళు చేతబడి చేయించారు. ఒక మగ పిల్లగాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు. ఉషా సాక్ష్యం, ఇది ఆ ఊరు ఉషాదే, పండేపల్లె. వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు నాకు, నరసరావు నాకు పేరు. ఫోన్ చేస్తే వెళ్ళా. పాపను చూసి, పాప బీకాన్ చదువుకుంది. ఇక ఒక పిల్లోడు, ఏంటయ్యా ప్రాబ్లం అంటే, ఈ అమ్మాయి తరచుగా పడిపోతుందండి, మరి పిచ్చిగా మాట్లాడుతుంది, ఏంటని చెప్పాను. ఈ అమ్మాయికి చదువుబడి చేయించారయ్యా అని చెప్పా. ఆయన అంటాడు, నిజమేనయ్యా, మేము ఖమ్మంలో ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాము, ఆయన కూడా ఇంత చెప్పిండు, మరి ఏదో పూజ చేసిండు, ఒక 5,000 తీసుకుని నా కాడ పోలేదు, మళ్ళీ అట్నే ఉంది, ఇంకొక ఆయన కాడికి పోయా 10,000 ఇచ్చా, మళ్ళీ అట్నే ఉందని చెప్పాడు. సరే నేను ప్రార్థన చేసి ఆయిల్ వేసా, ఉపవాసంతో పోయాలి. ఆ రోజు కూడా ఉపవాసంతో పోయి ప్రార్థన వేసి లే అండంతో దిగ్గులు లేచి నుంచుంది. 3 పీకులు పీకుతారు, పరుగు వెళ్ళింది. వాళ్ళు తీసుకొచ్చారు, ప్రార్థన నూనె వేసి స్నానం చేయించా. ఈ అమ్మాయికి రాదమ్మా, మీ ఇంట్లో విగ్రహాలు మొత్తం తీసి ఆ పాలేరులో పడేయండి అంటే మొత్తం మొడగట్టి పడేస్తామని చెప్పారు. వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, వాళ్ళ అమ్మ చెప్పారు. చెప్పి నేను ఇక ఫోన్ చేస్తూనే ఉన్నా. అప్పుడు నన్ను తిరువురు మార్చారు. తిరువురు ఫోన్ చేస్తున్నా అన్నారు. ఏమయ్యా నేనేం చెప్పాను మీతోటి, విగ్రహాలు తీసి పారేయమని చెప్పానా? చెప్పారయ్య గారు. మరి పారేశారా? మా ఆవిడను మా అబ్బాయి ఒప్పుకోవట్లేదండి. ఇంకేం చేశారు చెప్పన్నా? ఉప్పలమ్మ పెడితే పోయి భోజనం చేసి వచ్చారండి వాళ్ళు అని చెప్పి. ఉప్పలమ్మ పెడితే భోజనం చేసి వచ్చారు. మరి ఆ సాతాను మళ్ళీ వచ్చుద్దాయా మీతో పాటు? మీరు ఉంటే ఎచ్చగా ఉండండి, లేదా చల్లగా ఉండండి, నువ్వు వెచ్చగా ఉండబాకండి అని అంటే
యేసు ప్రభు వైపు అయితే వస్తారు, కానీ కార్యం జరిగితేనేమో నమ్మకం, జరగకపోతే నమ్మకం లేదు. జరిగినా కానీ నమ్మకం, మంది జరిగినా కానీ నమ్మకం. ప్రార్థన చేశారు, తగ్గింది. ఆమెకి మళ్ళీ 2వ గర్భిణి వచ్చింది, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టినప్పుడు మేమందరం కారు వేసుకుని వెంకటరామ గారి మేము అందరం ఆ ఊరు వెళ్ళాం, పండరేపల్లి వెళ్ళాం. పోయి ఆ పాపను చూసి ఎత్తుకొని ముద్దు పెట్టి ప్రార్థన చేసి వచ్చాం. ఇంకా వాళ్ళ అత్త ఇంటికి పోయింది ఆ పిల్ల. పోయినాక వాళ్ళు మళ్ళీ పూజలు చెప్తున్నారంట. పూజలు చెప్తే దురాత్మ వచ్చి ఏమైంది, వాళ్ళుద్ది పూజలు చెప్తే మళ్ళీ అదే వచ్చి కూర్చుంటుంది. ఇక ఆ పాప అండి తట్టుకోలేక మందా చచ్చిపోయింది. ఆమె మందా చచ్చిపోయింది. నాకు ఫోన్ చేశారు వాళ్ళు, మీరు ఎంత పని ఆమె మీరే సాగుకొట్టారు, మీరు ఉంటే పరిశుద్ధంగా ఉంటే బాగుండేది, మళ్ళీ దేశ విగ్రహాల్లో పెట్టారు ఆ పిల్లని, ఎంత పాపం చేశారు మీరు అని చెప్పి తిట్టాను. వాళ్ళ నాన్నకి మొహాన్ని చొక్కలేదు. నేను నా పిల్ల ప్రాణం తీసుకుంటే 2 పిల్లలు, అమ్మాయి అబ్బాయి. దేవుడు స్వస్థపరిస్తే దేవునికి నమ్మకంగా విశ్వాసంగా జీవించాలి, కానీ లోకంలో జీవించకూడదు. లోకంలో జీవిస్తే యేసుప్రభు ఒప్పుకోడు అసలు. అని రోషం గల దేవుడు. అది పోయి మళ్ళీ 7 దురాత్మలు పట్టుకొచ్చుద్ది, ఒకటి రాదు, 7 వచ్చి కూర్చోండి. ఇక మరి యేసుప్రభు మీతో మాట్లాడుతున్నాడు, శిష్యులతో అంటున్నాడు, మూర్ఖతరం వాళ్ళారా, విశ్వాసము లేని మూర్ఖతరం వాళ్ళారా. ఈ రక్తస్రావం గల స్త్రీ వచ్చి యేసుప్రభు యొక్క చెంగు ముట్టింది, వస్త్రపు చెంగు ముట్టింది. ఆ జనంలో పడి యేసుప్రభు వెళ్తున్నాడు, ఆగి వెనక్కి తిరిగి చూసి ఎవరు నా వస్త్రపు చెంగు ముట్టింది అన్నాడు. అంతమంది జనంలో ఎవరు ముడతారు ప్రభా, ఎవరు వాళ్ళ దగ్గర ఉంటారు అని చెప్పి శిష్యులు అంటున్నారు. లేదు నాలో ప్రభావం వెళ్ళింది అని అన్నాడు. ఎన్నో గ్రగలాడుతూ వచ్చి, అయ్యా నేనేనయ్యా ముట్టింది, మరి చాలా కాలం నుంచి నేను రక్తస్రావంతో బాధపడుతున్నాను, మీ వస్త్రపు చెంగు ముట్టగానే అది మొత్తం ఆగిపోయింది అయ్యా, స్వచ్ఛత ఉందని చెప్పి సాక్ష్యం చెప్పి స్తోత్రం హల్లెలూయా. ఆయన అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరి, స్తోత్రం హల్లెలూయా. విశ్వాసం ఉండాలి. ఆమెకు విశ్వాసం ఉంటేనే వచ్చి వస్త్రపు చెంగు ముట్టింది, స్వస్థత వచ్చింది. యేసుప్రభు అన్నాడు శిష్యులతోటి, విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళారా, నేను మీతో ఎంతకాలం అంట చెప్పండి అని మాట్లాడుతున్నాడు. ఇక అప్పుడు యేసుప్రభు వారు ఆ యొక్క చాంద్రరోగిని రమ్మని చెప్తే వచ్చాడు, తీసుకొచ్చిన తర్వాత యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థతను, స్తోత్రం హల్లెలూయా. దురాత్మ ముసలోళ్ళ మీద వచ్చి వాళ్తావా. కాబట్టి ఎప్పుడైతే ఆ దురాత్మను గద్దించాడు యేసుప్రభు, ఆ యొక్క దురాత్మ వదిలిపోయి ఆ అబ్బాయికి స్వస్థత వచ్చింది, లేచి కూర్చొని మామూలు మనిషి అయిపోయింది, స్తోత్రం హల్లెలూయా. ఇక శిష్యులు అంటున్నారు ఏకాంతంగా యేసుప్రభుతో కూర్చొని, యేసయ్యా మేము ఎందుకని దాన్ని ఎల్లగొట్టలేకపోయాము అన్నారు. మేము ఎందుకని ఆ దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయాము. ఆయన అంటున్నాడు, మీ అల్ప విశ్వాసం చేతనే. నేను చర్చికి పోతున్నా, పిల్లగాళ్ళు పడతారో పుట్టరో, ఏదో తెలిసిపోతున్నారు నన్ను 40 రోజులు ప్రార్థన అని చెప్పి నేను చర్చికి పోతున్నా. ఆయన మరి ఆటలు నిన్న అయ్యాల డ్రైవర్ భార్య, మీ మనవరాలు ఆటల నిన్న రారా ఇయ్యాల. శాంతి మట్టికి పట్టు విడకుండా విశ్వాసంతో వస్తాం. వస్తాం. మరి విశ్వాసం ఉంటే ఆవగింతంత విశ్వాసం ఉంటే కొండను తీసి పక్కన పెట్టమంటే పెట్టవచ్చు. విశ్వాసమే మూర్ఖతనంలాగా ఉండకూడదు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, ఆవగిన్నంత విశ్వాసం ఉండినట్ల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను వారితో అన్న, స్తోత్రం హల్లెలూయా. చూసారా, దేవుడు మాట్లాడాడు. విశ్వాసం ఉంచండి. ఫస్ట్ నీకు ఆ గర్భిణి రావాలని, పిల్లలు పుట్టాలని, ఆ కుదండ రోగం తగ్గాలని,
ఆ పిల్లలు చదువుకుని 10th క్లాస్లో మంచి మార్క్స్ రావాలని విశ్వాసం ఉంచండి ఫస్ట్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుంట అసాధ్యం. విశ్వాసం ఉండాలి ఫస్ట్. విశ్వాసంతోనే ఎరుకో గోడలు 7 మార్లు తిరిగితే కూల్చబడ్డాయి, కూలిపోయాయి. విశ్వాసంతో తిరిగారు వాళ్ళు. యెహోషువ సైన్యం ఎరుకో గోడ పెద్ద పెద్ద గోడలు అంట, 6 రథాలు పోతాయంట ఆ గోడల మీద. 6 రథాలు అంత ఎలుపుని పెద్ద గోడలు, బాగా కట్టబడ్డ గోడలు. ఆ గోడ మీద రాహాబు అనే వేశ్య ఇల్లు కట్టుకుంది. అటువంటి గోడలు విశ్వాసంతో 7 మార్లు తిరిగితే ఏమైపోయినాయి? కుప్పగూలి పడిపోయి. విశ్వాసంతో గిద్యోను కొండలు తీసుకొని దివిటీలు తీసుకొని ఆ కొండలు బాలగొట్టి దివిటీలు లేపినప్పుడు వామ్మో వేల సైన్యం వచ్చింది నాకు చెప్పి శత్రుడు వచ్చింది. ఎంతమంది? 300 మందే. 300 మందే వచ్చింది. పారిపోయాడు విశ్వాసంతో. నీలో విశ్వాసం ఉండాలి ఫస్ట్. విశ్వాసంతో అబ్రహాము దేవుని నమ్ముకొని కల్దీలనే పట్టణం నుంచి కానాను దేశానికి వచ్చాడు. విశ్వాసంతోనే రాహాబు అనే వేశ్య తన జాతి మొత్తాన్ని, తన బంధువుల మొత్తాన్ని, కుటుంబం మొత్తాన్ని రక్షించుకున్నాడు. విశ్వాసంతో ఎలీషా ఏలియాని వెంబడించాడు. ఎన్ని అడకలు కట్టాడు? 12 అడకలు కట్టాడు. పెద్ద ఆసాని, పెద్ద భూస్వామి, పొలం కలిగినోడు, ఆస్తి కలిగినోడు. అలాంటి వ్యక్తి ఏలియా వచ్చి తప్పుడేగానే విశ్వాసంతో వెంబడించి వెళ్ళిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి నీలో ఆ విశ్వాసం ఉందా? దేవుడిని అడుగుతున్నాడు ఈరోజు. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నా సహోదరి సహోదరుడా, మీకు విశ్వాసం ఉందా? యేసు ప్రభు నమ్మదగిన దేవుడు, విశ్వసించదగిన దేవుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు, మహానుభావుడు, మహోన్నతుడు అని చెప్పి విశ్వాసం నీకుందా? ఆ విశ్వాసం నీకుంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. స్తోత్రం, హల్లెలూయా. నా యేసయ్యతో నేను మాట్లాడి అడిగాను, ఈ ఊరికి తార్ రోడ్డు కావాలయ్యా అన్న. తార్ రోడ్డు ఇచ్చాడు. పుష్కరాల రూపంలో వచ్చి పడదు. అయ్యా ఈ గ్రామానికి సిమెంట్ రోడ్డు కావాలయ్యా అని అడిగా. పుష్కరాల రూపంలో వచ్చి పడ్డాయి. లైట్లు లేవు ప్రభా, ఈ ఊరికి లైట్లు కావాలంటే లైట్లు తెచ్చేసారు. విశ్వాసంతో. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుట అసాధ్యం. కాబట్టి వాటర్, మంచినీళ్ళు లేవు అంతకుముందు, ట్యాప్ కనెక్షన్స్ కూడా వచ్చింది విశ్వాసంతో. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందుకొను. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్న వాక్యం ద్వారా మరి వారు గలిలయలో సంచరిస్తున్నప్పుడు అంట మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోతున్నాడు. వారాయన చంపుదురు, 3వ దినాన లేచిన వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడ్డారు. వాళ్ళ శిష్యులతో అన్నాడు ముందుగా యేసుప్రభు వారు గలిలయలో ఉన్నప్పుడు అంట మనుష్య కుమారుడు అంటే ఆయనే యేసుప్రభుగా మనుషుల చేతికి అప్పగించబోతున్నాడు, వారాయన చంపుతారు, చనిపోయాను 3వ రోజు లెగుస్తాడని చెప్పాను. ఏడ్చారంట ఆ ప్రవచనం విని. ఇక వారు కపెర్నహూముకి వచ్చారు. కపెర్నహూముకి వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లింపడా అని అడుగగా చెల్లించునని చెప్పాడు. అక్కడ చూడండి, చిన్న ఆశ్చర్య విషయం చెబుతాడు. ఈ ట్యాక్స్ కలెక్టర్ వచ్చి ప్రతి వ్యక్తి కూడా అరశెకెలు పన్ను కట్టాలి, మరి అందరు కట్టారు, మీ బోధకుడు కట్టలేదు అరశెకెలు, మరి మీరు బహిరంగ సమావేశాలు పెట్టుకుంటున్నారు, వాక్యం చెప్పుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలని చెప్పాడు. అరశెకెలు. ఈ పేతురు అంటాడు, అయ్యా కడతామయ్యా అని. ఎక్కడ తెచ్చి కడతాడు? ఎవరి కాడ డబ్బులు ఉన్నాయి? ఎవరైనా బెడ్ తెచ్చి అంటున్నారు, లేకపోతే అక్కడ కూర్చుంటున్నారు, మీద అక్కడ కూర్చొని. ఇక పేతురుకున్న విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు కదా, కడతా అని చెప్పాడు. చెప్తే ఇక ఆ మాటకి అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి
పేతురు మాట ఇచ్చి వచ్చేది అక్కడ పోయి ట్యాక్స్ కలెక్టర్తో, విజయ్ గారి వాళ్ళు లోనకు రావాలి మాట్లాడుతున్నట్టున్నారు. కాబట్టి యేసుప్రభు ముందు తెలుసుకున్న ఆ విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకొని పేతురు లోనకు రాకముందే యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీకేమి తోచుచున్నది సీమోనా? ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? బురాదులు సుంకము పన్నును ఎవరి వద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా అన్నజనుల యొద్దనా అని అడిగిన. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు అలాగైతే కుమారుడు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరం కలుగజేయకుండానట్లు నీవు సముద్రంలోకి పోయి గాలము వేసి మొదటి పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరును తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును, దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. చేప కడుపులో షెకెలు ఉన్నదాని సంగతి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎవరో సముద్రంలో నదుల్లో డబ్బులు పారేస్తూ ఉంటారు కదా పోయిన వాళ్ళు, ఎవరో వాళ్ళ ప్రజలు వాళ్ళే సముద్రంలో వేసి ఉంటారు. వచ్చి ఆ చేప మింగింది, షెకెలు మింగింది. యేసయ్య ఏం చెప్పాడు పేతురుతో? పేతురు, ఒక గాలం తీసుకో, సముద్రంలో పో, గాలం వేయి, ఒక చేప వచ్చి నీ గాలాన్ని మింగుద్ది, దాన్ని పట్టుకొని తీసుకుని ఒంట్లో పెట్టు, దాన్ని నోరు తెరు, దాని నోట్లో ఏముంటుంది? షెకెలు ఉంటుంది. చేప కడుపులో ఏముంటుంది? షెకెలు. ఆ షెకెలు తీసుకొని రా, వచ్చి నీకు ఒక 1/2 షెకెలు, నాకు ఒక 1/2 షెకెలు పన్ను కట్టమని చెప్పి. స్తోత్రం, హల్లెలూయా. పేతురు గారు రూపాంతరం కొండ ఉన్నప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, చెమట రక్తంగా మారినప్పుడు ఆయనతో ఉన్నాడు. మరలా ట్యాక్స్ కలెక్టర్ వచ్చి పన్ను కావాలంటే ఆయనతోనే ఉండి చేపలు పట్టుకొచ్చి షెకెలు తీసి కట్టాడు. చాంద్రరోగి స్వస్థపరచుకున్నప్పుడు పక్కనే ఉన్నాడు. మరి మీ విశ్వాసం అనేది మిమ్మల్ని స్వస్థపరచాలి. 3 రోజులు మనం చెప్తున్న పేతురు గురించి. ఇంకా కాల ఇవాళ అవజాతాన్ని చూసారా, కానీ అప్పుడే 10:30 కూర్చుంది. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, మీ విశ్వాసం వలన ఎరుకో గోడలు కూల్చబడతాయి, మీ అనారోగ్యాలు కూడా స్వస్థత పొందుతాయి. స్తోత్రం, హల్లెలూయా. గర్భఫలం వస్తుంది, వివాహాలు జరుగుతాయి, అప్పులు తీర్చబడతాయి, అనారోగ్యం తీసివేయబడుతుంది, నడునొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, షుగర్, బీపీ వ్యాధులు కంట్రోల్ అవుతాయి. యేసు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.